అంటే ఏ మూవీ రిలీజ్‌కి ముందంటే ముఖ్యంగా పెద్ద సినిమా రిలీజ్ ఏదున్నా కూడా ఆ ముందు ఈ చర్చ అయితే ఎప్పుడో ఒక ఇష్యూగానే రైజ్ అవుతూనే ఉంది. టికెట్ల రేట్స్ అంశం కావచ్చు, ప్రీమియర్ షోల గురించి కావచ్చు, వీటన్నిటి గురించి. కానీ దీనికంటూ ఒక శాశ్వత పరిష్కారం అనేది కనుగొనలేకపోతున్నారు సార్. అంటే దీనికి శాశ్వత పరిష్కారం ఎందుకు ఉంటుంది? హ్మ్. ఇప్పుడు ఆ సినిమాలు ఎన్ని, అది సమస్య కింద ఎందుకు మాట్లాడుతున్నాం మనం? అది సినిమా ఇండస్ట్రీ సమస్య కాదు, ఒక ఇండివిజువల్ సమస్య. ఓ 10 మంది ఇండివిజువల్స్ వాళ్ళు పెద్ద సినిమాలు తీస్తున్నాం కాబట్టి, ఖర్చు పెడుతున్నాం కాబట్టి మా సినిమాలకు రేట్లు పెంచండి అని అడుగుతున్నారు. దట్ ఈస్ నాట్ ఎ ఫిలిం ఇండస్ట్రీస్ ప్రాబ్లం. ఫిలిం ఇండస్ట్రీలో ఇవాళ 1,00,000 మంది 2,00,000 మంది పనిచేస్తున్నారు. ఆ 1,00,000 మందికి తినటానికి తిండి గుడ్డ ఉందా లేదా, వాళ్ళకి చేస్తానికి డబ్బులు, పని వస్తానికి చేస్తే డబ్బులు వస్తున్నాయా లేదా అంతవరకే మనకి పని. కానీ ఓ 4, 5 లేదా 10 మంది చాలా ఖర్చు పెట్టి తీశారు కాబట్టి వాళ్ళు బాగా డబ్బులు కావాలి అని దానికోసం గవర్నమెంట్లు అన్నీ పోరాడేసి దాన్ని చేసి జనం మీద రేట్లు పెంచడం అనేది అంతవరకు న్యాయం. ఓకే, అది ఇండివిజువల్ కోసం సమస్య కదా, అది ఇండస్ట్రీ సమస్య కాదు. అది ఇప్పుడు ఈ రోజు ఎనీడే నా లెక్కలో. ఓకే సార్, ఇలాంటి ముందు నుంచి కూడా తెలుగు ఇండస్ట్రీలో ఇలాంటి ఏ సమస్య వచ్చినా కూడా, టాలీవుడ్లో ఎటువంటి సమస్య వచ్చినా తమ్మారెడ్డి భరద్వాజ గారు ఎప్పుడు ముందుంటారు, మేమున్నామంటూ ముందుకు అడుగు వేస్తారు అని అయితే ఉంది. అంటే ఎవరున్నా కూడా తమ్మారెడ్డి గారి దగ్గరికి వెళ్దాము, ఈ సమస్యకి పరిష్కారం దొరుకుతుంది అనేదే మేము ఎప్పుడు వింటూనే ఉన్నాం. అంటే దాన్ని మీరు ఎలా స్వీకరించగలుగుతున్నారు సార్? నేను ఇప్పుడేం చేయట్లేదు, ఇంతవరకు ఎప్పుడు వద్దాం అనుకోవట్లేదు ఎవరు. గతంలో వచ్చేవారు, నిజమే. అది 7-8 ఏళ్ల కింద వరకు జరిగింది. అది తర్వాత స్లోగా నేను ఏదన్నా కూడా ఓకే తమ్మారెడ్డి గారు మన పరిశ్రమ పెద్ద ఉన్నారు, ఒక్కసారి వెళ్ళి సలహా తీసుకుందాము అని అయితే ఒక ఇది ఉండేది. అంటే ఏం లేదు, అప్పుడు దాసనారాయణ గారు ఉండేవారు. సో దాసనారాయణ గారు ఉండేవారు, నేను కూడా ఉండేవాడిని కాబట్టి ఆయన దగ్గరికి నా దగ్గరికి వస్తూ ఉండేవారు. ఆయన మనకు పోయినాక చాలా తగ్గింది. నేను కూడా దూరం వెళ్ళిపోయాను, ఊరికి దూరం వెళ్ళిపోయాను. వీళ్ళకి అందుబాటులో లేను, అందుకని నన్ను వదిలేశారు. ఓకే సార్, ఇంకొకటి తమ్మారెడ్డి భరద్వాజ గారు అంటేనే ఇండస్ట్రీలో ఒక ఖచ్చితమైన మనిషి అని అయితే మేము ఎప్పుడు వింటూ ఉంటాం. అది ఎక్కడి నుంచి సార్? అంటే మీ తండ్రి గారు కృష్ణమూర్తి గారి దగ్గర నుంచి ఆ భావజాలం అదంతా వచ్చింది అనుకోవచ్చు సార్? అది ఏం లేదు, మన పెంపకంలో ఉంటుంది. లేకపోతే అలవాటు అయిపోయిందో ఏదో మొత్తానికి అయిపోయింది. ముక్కుసూటితనం ఏం లేదు దీంట్లో. నాకు నువ్వు బాగున్నావమ్మా అంటే బాగున్నావు, నువ్వు బాగా అవుతే నువ్వు బాగాలేదు అంటాం. అది ముక్కు దాంట్లో లౌక్యం ఉండదు అంతే. లౌక్యం ఉండదు అంతే తప్ప మనం ఏదో గొప్పగా ఉండాలనో గొప్పగా చేయాలనో ఆలోచించి మాట్లాడుతూ ఉండదు. నేను అసలు ఏది ఆలోచన, ఇప్పుడు మీ దగ్గరికి ఇంటర్వ్యూకి వస్తున్నాను, ఎవరు చేస్తారో తెలియదు, అడిగాడు చేద్దాం అనుకుంటే అనవసరం, అందుకు వచ్చాము. మాకు సరే ఎన్టీ రామారావు గారు కానీ బాలకృష్ణ గారు, మన బాలకృష్ణ గారిని 75 years అప్పుడు ఆయన ప్రోగ్రామ్స్ ఇచ్చారు. రోజు రిహార్సల్కి వచ్చేవారు. వస్తే నేను మొత్తం ఇన్ఛార్జిని అప్పుడు. రిహార్సల్స్కి టైంలు ఇస్తారంటే ఆ టైం స్లాట్లో వీళ్ళు హీరోలు ఉంటారు కదా కొంతమంది, బాలకృష్ణ టైం స్లాట్ ఎవరో తీసేసుకుందాం అని వాళ్ళు వచ్చి మేము చేస్తుంటే ఎవరు వస్తారు మీరు అది ఇది అంటే, నేను ఈయన దగ్గరికి వెళ్ళా. బాబు ఏమనుకోవద్దు, మనకి స్లాట్ ఇది అయిపోయినాక గంట అంటే, భరద్వాజ్ గారు మీకు టైము కాల్ షీట్ ఇచ్చాను, మార్నింగ్ 10కి వస్తాను, సాయంత్రం దాకా ఉంటాను, మీరు వాడుకుంటారో వాడుకోరో, చెప్తారో చెప్పరో నాకు తెలియదు, మీ ఇష్టం, ఎప్పుడు ఇస్తే అప్పుడు, ఇప్పుడు మీరు పిలిస్తే అప్పుడు నేను వస్తాను అని అడిగి కూర్చున్నాడు. కొంతమంది ఏం చేస్తారు, నన్ను కూర్చోబెడతావా, నేను అడుక్కునేవాడినా, చిన్న హీరోనా, నన్ను ఏం చేస్తావు అని చెప్పి మీద ఎక్కి తొక్కుతారు. సో ఇటువంటి జరుగుతూ ఉంటాయి. సో ఆ రెండింటికి తేడా ఉంది కదా. అట్లాగే మనకు కూడా అట్లాగే ఉంటాం, మనం అనుకునే చెప్తా ఉంటే కొంతమంది ఓకే అనుకుంటారు, కొంతమంది కాదంటారు. సరే, అయితే మీరు ఎన్నో సినిమాలు నిర్మించారు, దర్శకత్వం వహించారు. అంటే మీకు ఏది కష్టంగా అనిపించింది సార్? నిర్మించడమే కష్టం అమ్మా, నిర్మించడమే కష్టం. ఎందుకంటే ఫినాన్షియల్స్ ఇన్వాల్వ్ అయ్యాను. సో మనకేమో ఏదో ఆలోచనతో తీస్తూ ఉంటున్నాం సినిమాలు, ఆలోచనలు జనానికి ఎక్కువ,
ఎక్కకపోతే డబ్బులు రాకపోతే కష్టాలు వస్తాయి. అంటే ఇప్పటికన్నా కూడా ఆ టైంలో మీరు వచ్చిన టైంలో అయితే ఇంకా కొంచెం ఏది ఇప్పుడు సినిమా మీదే కంప్లీట్ గా ఆధారపడి ఉండేది కదా సార్. అవును. ఏ లాస్ అయినా కంప్లీట్ గా ప్రొడ్యూసర్ బేర్ ప్రొడ్యూసర్ చేయాల్సిన సిచ్యువేషన్స్. ఎప్పుడైనా అంతే, ఎప్పుడైనా అంతే, ఓకే. ఎప్పుడైనా అంతే. ఇప్పుడు ఊరికే మీరు ఓటీటీలు అంటున్నాం కానీ 250 సినిమాలు రిలీజ్ అవుతాయి మనకి సంవత్సరానికి. ఎన్ని సినిమాలు ఓటీటీలో ఉంటాయి? మిగిలిన బయట ఉంటున్నాయి కదా. సో బయట ఉన్న సినిమాలకి మీరు చెప్పిన కథలన్నీ మళ్ళీ మామూలుగా అది సినిమా రిలీజ్ అయ్యి హిట్ అయితే ఓటీటీలు డబ్బింగ్లు అన్ని రకాలు వస్తాయి. హిట్ అవ్వలేదు అనుకోండి అన్నీ పోయినట్టే. అవును. అందులో సార్ ఇప్పుడు చాలా వరకు కొన్ని మూవీస్ చూసుకుంటే థియేటర్ రిలీజ్ కన్నా అక్కడ ఓటీటీ రిలీజ్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు సార్. అసలు మనం ఎలా చూడాలి సార్ ఆ రీజన్స్ని? చూడటం ఏం లేదు, డబ్బులు ఎక్కువైపోతుంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ పెరిగిపోయింది. పెరిగిపోతే ఓటీటీలో నీకు ఆల్మోస్ట్ కొంత డబ్బు వస్తుంది. సో ఓటీటీయే గ్యారంటీ మనీ అవుతుంది. సో ఓటీటీ కోసమే మనం సినిమా తీస్తున్నాం ఒక రకంగా, ప్రజల కోసం కదా. అది ఓటీటీలో కూడా చూసే ఈ ప్రేక్షకులే, బట్ థియేటర్లో చూసే ప్రేక్షకుడి కోసం మనం సినిమా తీయటం అనేది మొదలెట్లా. ఓటీటీలో చూసే వాళ్ళ కోసం తీస్తున్నాం సినిమా. సో ఓటీటీ మనీ పెద్ద మనీ అయిపోయింది మనకి. ఓకే. సో అక్కడ కవర్ అవుతామని అనుకుంటున్నారు కానీ ఇప్పుడు అవట్లేదు. ఇప్పుడు లాస్ట్ ఈ 6 months నుంచి ఓటీటీ వాళ్ళు కూడా సిస్టమ్స్ మార్చారు. ఇప్పుడు అందరూ ఇబ్బంది పడుతున్నారు. సార్ అయితే మెగాస్టార్ చిరంజీవి లాంటి వారికే మొదటి సోలో హిట్ ఇచ్చింది మీరే. అసలు ఆ టైంలోనే చిరంజీవి గారిలో ఆ స్టార్డమ్ని, ఆ క్రియేటివిటీని మీరు ఎలా గుర్తించగలిగారు సార్ ఆ టైంలో? గుర్తించలేదు, ఆయన ఆల్రెడీ చేశాడు. అప్పుడు 7 సినిమాలు చేశాడు, హీరోగా చేయలేదు కానీ చేశాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు నూరు పాండవుల్లో అయింది చాలా చిన్న వేషం, బట్ ఆ స్పార్క్ కనపడి అప్పటికే చిరంజీవి అనేది అంత ఒక ఊపు వచ్చినప్పుడే మనం కూడా ఆ సినిమా చేసాం. ఓకే. అప్పుడే ఆయన మనసత్తా వాటికి ఒక్కటి చెప్పు దెబ్బ ఇంకేదో సినిమా 2-3 సినిమాలు స్టార్ట్ అయినాయి. ముందు రిలీజ్ అయింది. సో అది కలర్ సినిమా మంది, మిగిలిన బ్లాక్ ఒక్కటి చెప్పు దెబ్బ బ్లాక్ అండ్ వైట్, అట్లా దీంట్లోకి వచ్చింది అన్నమాట. ఓకే సార్. అలాగే మీరు పరిశ్రమలో ఎందరో నటీనటుల్ని, ముఖ్యంగా టెక్నీషియన్స్ను కూడా పరిశ్రమకు పరిచయం చేశారు. అంటే అప్పుడు మీరు చూసిన ఈ యాక్టర్స్ కానీ ఇప్పుడు వస్తున్న ఈ నటీనటులు కానీ ఎలా అనిపిస్తుంది సార్? అంటే చెప్పే ముందు దానికి చిరంజీవి ఇంకా ఎక్స్టెన్షన్ చెప్తాను. చెప్పండి సార్. ఆ చిరంజీవిని యాక్చువల్గా ఆ సినిమాలో మేము కమల్ హాసన్ అనుకున్నాం. మలయాళం సినిమా కొన్నాం, కోతల రైడ్ సినిమా మలయాళం సినిమా కొన్నాం. అది కమల్ హాసన్ చేస్తాడని తంగప్ప గారిని మాస్టర్ ఉండేవారు, డ్యాన్స్ మాస్టర్. ఆయన శిష్యుడు కమల్ హాసన్, అప్పుడు కొత్తగా యాక్టర్ అయ్యాడు. అతను పెట్టుకోండి అని ఆయన చెప్పాడు. అతను పెట్టుకున్నాడంటే ఈ లోపల చిరంజీవిని చూసి ప్రాణం ఖరీదు రిలీజ్ అయింది. అప్పటికి ప్రాణం ఖరీదు నేను కొన్నా అప్పుడు. ఆయన దాంట్లోనే బాగున్నాడు. సరే ప్రాణం అది నేను ఇందాక చెప్పినట్టు మనోహర్ పాండవుల్లోనూ బాగున్నాడు. ఇతనిలో గ్రేస్ ఉంది, డ్యాన్స్లే కొత్తగా ఉన్నాయి, మనిషి ఒక ఈజ్ ఉంది, తెలుగుకి బాగుంటాడు, ఆ కళ్ళల్లో ఉండే ఎక్స్ప్రెషన్ బాగుంటుంది అనే ఉద్దేశంతో డెఫినెట్గా ఇతను మనకి పెద్ద హీరో అవుతాడు అనే ఒక ఫీలింగ్ ఉండేది, అనిపించింది నాకు. నేను కమల్ హాసన్ కంటే ఈయన్ని ప్రిఫర్ చేశాను సినిమాకి. కమల్ హాసన్ కూడా పెద్ద హీరో అయ్యాడు, ఆయన కాదని కాదు, బట్ ఈయన పెద్ద హీరో అయ్యాడు కదా. సో ఇది కరెక్టే. ఓకే.